మాయాకుండ. మదన్ ఒక మంచి నిజాయితీపరుడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. ఇంకా అతను చాలా కష్టపడేవాడు. ఒకరోజు పొలంలో పనిచేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తుండగా అనుకోకుండా అతను ఒక రాయిని తన్నుకున్నాడు. అలా అతను నేల మీద పడిపోయాడు. అరే, నా కాళ్ళకి ఏం తగిలింది? ఇలా పడిపోయాను. ఓహో, రాయి తగిలిందా? దీనిని తీసి ఎక్కడైనా దూరంగా విసిరేస్తా. మదన్ ఆ రాయిని తీసి పక్కనే చెట్టు కింద ఉన్న ఒక కుండలో వేశాడు. ఆ కుండ ముందు నుంచే అక్కడ ఖాళీగా పడి ఉండేది. కాని చూస్తూనే ఆ కుండ రాళ్లతో నిండిపోయింది. అరే, ఇదేదో మాయాకుండలా ఉంది. దీనిని ఇంటికి తీసుకువెళ్తా. మదన్ వాళ్ళ ఆవిడ కుండని చూసి చాలా ఆనందిస్తుంది. అబ్బా, ఇది నిజంగానే మాయాకుండ. నేను ఇప్పుడే అందులో బంగారు నగలు వేసి చూస్తా. ఎప్పుడైతే అందులో నగలు వేసిందో కుండ నగలతో నిండిపోయింది. మదన్ ఇంకా వాళ్ళ ఆవిడ చాలా ఆనందించారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కుండలో నగలు వేస్తే నగలు రెండింతలయ్యేవి. వాటిని అమ్మి ఇంటిని నడిపేవాళ్ళు. కొన్ని రోజుల్లోనే మదన్ ఒక కొత్త అందమైన ఇల్లు కట్టాడు. ఇప్పుడు పనికి కూడా వెళ్ళట్లేదు. ఇద్దరు దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా మంచి జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి ఏ వస్తువు కొరత ఉండేది కాదు. బట్టలు కావాలంటే కుండలో బట్టలు వేసేవారు. డబ్బు కావాలంటే కుండలో డబ్బులు వేసేవారు. అలాగే చాలా రోజులు గడిచాయి. ఒకరోజు వాళ్ళ పక్కింటి వాడైన శ్యామ్కి వాళ్లపై అనుమానం వచ్చింది. అరే, కొన్ని రోజుల్లోనే ఈ మదన్ ఇంత డబ్బున్నవాడు ఎలా అయిపోయాడు? ముందు చాలా పేదవాడు కదా. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇప్పుడు చూడు, ఏ లోటు లేదు. వీళ్ళకి ఏదో నిధి దొరికినట్టుంది. నేను వీళ్లపై ఒక కన్నేసుంచాలి. శ్యామ్ మదన్ పై నిఘా పెట్టాడు. ఒకరోజు శ్యామ్ మదన్ వాళ్ళ ఆవిడ్ని ఆ కుండలో కొన్ని డబ్బులు వేయడం చూశాడు. మరికొన్ని క్షణాల్లోనే కుండ డబ్బుతో నిండిపోయింది. అది చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. వీళ్ళకి ఏ లోటు లేకపోవడానికి కారణం ఈ రహస్యమే అన్నమాట. ఇంకా సంపాదించింది చాలు మదన్. సమయం దొరకగానే శ్యామ్ ఆ కుండని దొంగిలించాడు. కాని ఎప్పుడైతే శ్యామ్ ఆ కుండలో చెయ్యి పెట్టాడో అతనికి చాలా చేతులు వచ్చాయి. అతను గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అయ్యో, కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నా చెయ్యి కుండలో చిక్కుకుంది. అప్పుడే మదన్ ఇంకా తన భార్య బయటకు వచ్చి కుండని బద్దలు కొట్టి శ్యామ్ యొక్క చేతిని బయటికి తీశారు. నన్ను క్షమించు మదన్, నన్ను క్షమించు. నేను నీ కుండని అత్యాశతో దొంగలించాను. ఈ కుండ విరిగి మంచిదయింది. దీనివల్ల నేను కూడా సోమరిపోతునైపోయా. కష్టపడి పనిచేసుకునే ఆనందం మాయతో వచ్చే వాటిల్లో ఉండదు. పొగరుబోతు నూడిల్స్ వ్యాపారి. మదన్ పట్టణంలో ఒక బండి నడిపేవాడు. కాని అతని పని అక్కడ సరిగ్గా నడవడం లేదు. ఈ మధ్య నూడిల్స్ బళ్ళు ఎన్ని ఎక్కువైపోయాయంటే ఎవ్వరూ నా దగ్గరికి రావడం లేదు. వ్యాపారం అస్సలు నడవడం లేదు. ఇలా అయితే నేను తిరిగి ఊరు వెళ్ళిపోవాల్సిందే. మదన్ తన భార్యతో కలిసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు. ఏంటండి, ఇప్పుడు ఊరిలో మనం ఏం చేద్దాము? అరే, నాకు మాత్రం ఒకే పని వచ్చు. అది నూడిల్స్ చేయడం. అదే పని మొదలు పెడతాను. ఇక్కడ ఎక్కడా కూడా నూడిల్స్ కొట్టు గాని బండి గాని లేదు కదా. అలా అయితే మనకి పోటీ కూడా ఎవ్వరూ ఉండరు. అందుకే నా దగ్గరికే వస్తారు నూడిల్స్ తినడానికి. మదన్ ఊరిలో ఒక నూడిల్స్ కొట్టు పెడతాడు. అందరూ అక్కడికి వచ్చేవారు కానీ ఏమీ కొనేవారు కాదు. కొట్టు పెట్టి 10 రోజులయ్యింది. కానీ ఒక్కరు కూడా నూడిల్స్ తినడానికి రావడం లేదు. అందరూ చూసి మాత్రం వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే ఎలా నడుస్తుందండి? చాలా నష్టం వస్తుంది మనకి. ఏమైనా చెయ్యండి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి నేను. లేకపోతే కూలీ పని చేయాల్సి వస్తుంది. మదన్ సలహా కోసం తన మిత్రుడైన రఘు దగ్గరికి వస్తాడు. మరి మీరు ఏం ఆలోచించారు? నేను నా బాల్యమిత్రుడైన రఘుని అడిగాను. ఈ ఊరిలో వారికి అసలు చౌమీన్ రుచి ఎలా ఉంటుందో కూడా తెలియదని అతను చెప్పాడు. అందుకే వాళ్ళు చౌమీన్ తినడానికి రావడం లేదు. వాళ్ళు ఊరి వాళ్ళు కదా, అనవసరంగా డబ్బులు ఎక్కడా ఖర్చు పెట్టరు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? వీరికి చౌమీన్ ఎలా అమ్ముదాము? ఎల్లుండి ఇదే ఊరిలో రఘుకి పెళ్ళవుతుంది. అతని పెళ్లిలో ఊరివారందరికీ ఉచితంగా నూడిల్స్ తినిపిద్దామని నేను అనుకుంటున్నాను.
దానివల్ల అందరికీ నూడిల్స్ రుచి కూడా తెలుస్తుంది, అలా మన గురించి కూడా తెలుస్తుంది కదా. అబ్బా, ఇది చాలా మంచి ఉపాయము. మదన్ అలాగే చేశాడు. రఘు పెళ్లిలో అందరికీ నూడిల్స్ తినిపించాడు. అందరికీ నూడిల్స్ రుచి బాగా నచ్చింది. అలా అందరూ నూడిల్స్ తినడానికి మదన్ కొట్టుకు వచ్చేవారు. నేను చెప్పాను కదా, ఒక్కసారి కనుక నూడిల్స్ తింటే ఎప్పుడు నీ దగ్గరికే వస్తారని. అలా మెల్లిమెల్లిగా మదన్ వ్యాపారం పెరిగింది. కొద్ది రోజుల్లోనే మదన్ కొట్టు దగ్గర కొనేవారు ఎక్కువైపోయారు. అరే మదన్ అన్నా, మాకసలు తెలియనే తెలీదు ఈ చౌమీన్ అంటే ఏంటో. కానీ ఈ రోజు నువ్వు తినిపించిన చౌమీన్ తిని నాకు నిజంగా మజా వచ్చేసింది. చాలా బాగుంది. వా మదనన్నా, నువ్వు మంచి పనివాడివే, మంచి రుచికరంగా నూడిల్స్ చేశావు. ఇదంతా చూసి మదన్కి అత్యాశ పెరిగిపోయింది. అతను చేసే పని మీద అతనికి గర్వం వచ్చేసింది. అప్పుడు అతను నూడిల్స్ ఖరీదు రెట్టింపు చేశాడు. ఎప్పుడైతే రేటు పెంచాడో అక్కడికి తినేవారు రావడం తగ్గిపోయారు. అలా కొద్ది రోజుల్లోనే అతని వ్యాపారం మళ్ళీ పడిపోయింది. మళ్ళీ ఇదేంటండి ఇలా అయింది? ఎవ్వరూ నూడిల్స్ తినడానికి రావట్లేదు. మదన్, నేను నీకు ముందే చెప్పాను, వీరు ఊరివాళ్ళు, ఆలోచించి మరీ డబ్బులు ఖర్చు పెడతారు. నువ్వు మళ్ళీ ఖరీదు తగ్గించకపోతే వాళ్ళు నూడిల్స్ తినడానికి రారు ఇంకా. మదన్ పొగరిప్పుడు తగ్గింది. అందుకే అతను మళ్ళీ ఖరీదు తగ్గించి అందరితో చాలా మంచిగా మాట్లాడాడు కూడా. అలా మళ్ళీ అతని వ్యాపారం పెరిగింది. బంగారు గుడ్డు. సుభాష్ అనే ఒక పేద పనివాడు ఉండేవాడు. అతను రోజంతా కష్టపడి తన ఇల్లు నడిపేవాడు. ఒకరోజు సుభాష్ పని చేసుకుని వస్తుండగా అతనికి ఒక గాయపడి ఉన్న వ్యక్తి కనిపించాడు. సుభాష్ అతనిని తన ఇంటికి పట్టుకు వెళ్ళాడు. అతనితో పాటు ఒక బాతు కూడా ఉంది. అది సుభాష్తో పాటు వచ్చేసింది. సుభాష్, అతని భార్య అతనికి సేవలు చేశారు. మరి తెలివి రాగానే సుభాష్ ఇంకా అతని భార్యకి ధన్యవాదాలు చెప్పాడు. ఇంకా అతని బాతుని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెండో రోజు సుభాష్ భార్య చూసింది, అరే ఈ బాతు బంగారు గుడ్డు పెడుతోంది. ఇప్పుడు మనం డబ్బున్న వాళ్ళం అయిపోతాము. అరే అరే తొందరగా రా చూడు. అబ్బా, బంగారు గుడ్డు. సుభాష్ గుడ్డు తీసుకుని మార్కెట్లో అమ్మేశాడు. మరుసటి రోజు మళ్ళీ బంగారు గుడ్డు పెట్టింది. ఇంకా ప్రతిరోజు పొద్దున్నే గుడ్డు తీసుకుని వెళ్ళి అమ్మేసేవాడు. ఆ డబ్బులతో ఏమి కావాలో అవి కొనుక్కునేవాడు. ఇప్పుడు అతని దగ్గర చాలా పెద్ద ఇల్లుంది. ఇంకా అన్ని వసతులు ఉన్నాయి. సుభాష్ ఇప్పుడు పనికి కూడా వెళ్ళడం లేదు. ఇప్పుడు అతను పేదవాళ్లకి, అవసరమైన వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇచ్చి ఇంతకు రెండింతలు సంపాదించేవాడు. ఇదిగో డబ్బులు, బీరువాలో పెట్టు. ఇంకా లెక్క చూసి చెప్పు, బీరువాలో ఎన్ని డబ్బులున్నాయో. సుభాష్ భార్య అన్నీ లెక్కేసి అతనికి చెప్పేది. అదేంటి ఇంతేనా? సరిపోయింది. ఎంత కష్టపడినా ఇన్ని తక్కువ డబ్బులేనా? సుభాష్కి చాలా కోపం వచ్చింది. అప్పుడే అతను బాతుని చూశాడు. తప్పకుండా దీని పొట్టలో బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. ఇవాళే అన్ని గుడ్లు ఒకేసారి తీసేస్తా. సుభాష్ బాతుని చంపేశాడు. కానీ బాతు కడుపులో ఏమీ లేవు. అలా సుభాష్ తన అత్యాశ వల్ల ఇంకా కోపం వల్ల అంతా కోల్పోయాడు. ఇదేంటి ఇలా చేశారు? బంగారు గొడ్డలి. ఒక ఊరిలో ఇద్దరు కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరి పేరు రతన్, ఇంకా రెండో వాడి పేరు కిషోర్. కిషోర్ చాలా బద్ధకస్తుడు, అత్యాసపరుడు. ఆలస్యంగా లేచి పనికి వెళ్ళి అన్ని పనులు ఆలస్యంగా చేసేవాడు. కానీ రతన్ నిజాయితీపరుడు, ఇంకా హుషారుగా ఉండేవాడు. అతని రోజు తొందరగా లేచి కట్టెలు కొట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. చాలా మంచి నిద్ర వస్తుంది. సరేలే, ఇంక లెగుస్తా. అరే, ఈ రతన్ ఇంత పొద్దున్నే ఎక్కడి నుంచి వస్తున్నాడు కట్టెలు పట్టుకుని? ఇంత తొందర ఏంటి? రోజులాగానే రతన్ దగ్గరలోనే ఉన్న అడవిలో ఒక నది ఒడ్డున ఒక చెట్టు కొడుతున్నాడు. ఒక్కసారిగా అతనికి దాహం వేసింది. చాలా అలసిపోయాను, వెళ్ళి నదిలో నీళ్లు కొంచెం తాగుతా. రతన్ తన గొడ్డలి ఒడ్డున పెట్టి నదిలోంచి నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. పొరపాటున రతన్ కాలు లేస్తున్నప్పుడు గొడ్డలికి తగిలి గొడ్డలి నదిలో పడిపోయింది. అయ్యో భగవంతుడా, నేనేం చేశాను? నా గొడ్డలి! ఇప్పుడు చెట్టు ఎలా కొట్టగలను?
నా దగ్గర కొత్త గొడ్డలు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడేం చేయాలి? భగవంతుడా, నన్ను రక్షించు. రతన్ బాధపడుతూ ఏడవడం మొదలుపెట్టాడు. అతనికి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడే నదిలోంచి దేవి బయటకు వచ్చి రతన్తో ఇలా అంది. రతన్, ఏమైంది బాబు? ఏడవకు. దేవీమాత, మీరా? అమ్మా, నా గొడ్డలి పొరపాటున నీటిలో పడిపోయింది. ఏడవకు బాబు, నేను ఇప్పుడే నీ గొడ్డలి వెతికి తీసుకువస్తా. దేవీమాత చేతిలో బంగారు గొడ్డలి ఉంది. ఇదేనా నీ గొడ్డలి? కాదు కాదు మాత, ఈ బంగారు గొడ్డలి నాది కాదు. అయితే ఇదే నీ గొడ్డలి అయి ఉంటుంది. ఈసారి దేవి చేతిలో ఒక వెండి గొడ్డలి ఉంది. లేదు మాత, ఈ గొడ్డలి కూడా నాది కాదు. అయితే ఇది నీ గొడ్డలా రతన్? అవును మాత, ఇదే నా గొడ్డలి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. రతన్ ఆనందానికి అవధుల్లేవు. అప్పుడు దేవి ఇలా అంది. రతన్, ఈ 3 గొడ్డళ్ళు నువ్వు ఉంచుకో. ఇది నీ నిజాయితీకి బహుమతి. ఎప్పుడైతే దేవీమాత రతన్కి గొడ్డలిస్తుందో అప్పుడు కిషోర్ అక్కడికి వచ్చాడు. చెట్టు వెనకాతలు దాక్కొని అన్నీ చూస్తున్నాడు. రతన్ 3 గొడ్డళ్ళు తీసుకుని దేవికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా, ఈ నదిలో దేవి ఉందన్నమాట. రతన్కి దేవి బంగారు ఇంకా వెండి గొడ్డలు ఇచ్చింది. అవి నాకు కూడా కావాలి. రతన్ వెళ్ళగానే కిషోర్ కావాలని తన గొడ్డలి నదిలో వేసేశాడు. నా గొడ్డలి, నా గొడ్డలి! దేవి మళ్ళీ ప్రత్యక్షమైంది. దేవిని చూసి కిషోర్, దేవీమాత, నా గొడ్డలి నదిలో పడిపోయింది. మీరు నాకు సాయం చెయ్యరా? అలాగే బాబు, ఇదిగో చూడు. దేవీమాత కిషోర్ గొడ్డలి తెచ్చి ఇలా అడిగింది. ఇది నీ గొడ్డలేనా? కాదు మాత. దేవి మళ్ళీ వెండి గొడ్డలి తెచ్చింది. ఇది నీ గొడ్డలేనా బాబు? అస్సలు కాదు మాత. ఆఖరుగా దేవి ఒక మెరుస్తున్న బంగారు గొడ్డల్ని తీసుకువచ్చింది. బాబు, ఇది నీ గొడ్డలా? అవును అవును మాత, ఇదే నా గొడ్డలి. కిషోర్ గొడ్డల్ని చూసి చాలా ఆనందించాడు. అబద్ధం! నువ్వు అత్యాశతో అంధుడివే అయిపోయావు కిషోర్. నీ గొడ్డల్ని కూడా నువ్వు గుర్తుపట్టలేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు ఇలా బద్ధకంతో అత్యాశకు పోతే జీవితంలో ఎదగలేవు. కిషోర్ తన తప్పు తెలుసుకున్నాడు. మరి రతన్ తన నిజాయితీతో ధనవంతుడైపోయాడు.